మంచిగున్నారా? ఇగో నేనైతే మంచిగున్నా. మీనాక్షిని వచ్చిన మన మాట పాటను కూడా పట్టుకొని వచ్చిన. గియాల మన మాట పాటల గా అమ్మ కడతాల్ మండలు ఎక్కువపల్లి గ్రామంకైనా వచ్చింది. గా అమ్మ అయితే మంచిగా పాటలు పాడతారని నాకు కూడా తెలిసింది. గా పాటలు మీకు కూడా వినిపించనీకే నేను వచ్చిన. మరి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకా అని నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తుంది కదా? మరి ఇంకెందుకు ఆలస్యం నడుండ్రి. అమ్మ నమస్తేనే. అమ్మ నమస్తే. ఎట్లున్నావే? బాగున్నాం అమ్మ. మేము మంచిగా ఉన్నావు. మీరు బాగుర్రా? ఇగో ఎట్లున్నా చెప్పు. నువ్వు మంచిగా ఉన్నావు అమ్మ. మంచిగా ఉన్నానా? ఏదో కొంచెమే ఎక్కువ తయారు కాలే ఈరోజు. మాకైతే మంచిగానే ఉన్నావు అమ్మ. మంచిగా కొడుతున్నావు మాకు. మంచిగా కొడుతున్నానా? ఎట్లున్నా మంచిగా ఉంటావు చెల్లె అనాలే అంటాయి. ఇది చూసినారల్లా నేనే అడిగి చెప్పించుకుంటున్నా. అమ్మ చెప్పే, ఏం చేస్తుంటావు? ఏం చేస్తాం? ఊళ్ళే ఇంత పని చేసుకుంటాం, చెలకల కోతాం, ఇంటికాడ ఉంటాం, ఎండలకు చెలకల పని చేసుకుంటుంటాం. ముచ్చట పెట్టుకుందాం కానీ ఒక పాట అయితే వాడు. గల్లు గుల్లు గజ్జల బండి ఓ రాములమ్మ గట్టి మీని కోదం పిల్లో ఓ రాములమ్మ. గల్లు గుల్లు గజ్జల బండి ఓ రాములమ్మ గట్టి మీని కోదం పిల్లో ఓ రాముల. గట్టి మీని కోదం పిల్లో ఓ రాములమ్మ. గండ దీపం మోతం పిల్లో ఓ రాములమ్మ. గండ దీపం మోతం పిల్లో ఓ రాములమ్మ. తెల్లేడ్ల బండి గట్టి ఓ రాముల. తెల్లేడ్ల బండి గట్టి ఓ రాములమ్మ. తెల్లార ఓదం పిల్లో ఓ రాములమ్మ. తెల్లేడ్ల బండి గట్టి ఓ రాములమ్మ. తెల్లార ఓదం పిల్లో ఓ రాములమ్మ. తేరు కంద జూతం పిల్లో ఓ రాములమ్మ. తెల్లార ఓదం పిల్లో ఓ రాములమ్మ. తేరు కంద జూతం పిల్లో ఓ రాములమ్మ. పోతావా మళ్ళీ బండి బండి కట్టి? పోత చెల్లి. ఏడిపోతావే? గట్టి మీద చూసేస్తాంగా చెల్లి, మేము దగ్గర మాకు. అవునా? ఏ దేవుడు ఉంటాడు అమ్మాడ? రామచంద్ర, శ్రీరామచంద్రుడు, సీతాదేవి. సీతారాముడు ఉంటాడా? ముక్కుడు పోషమ్మ ఉంటది అక్కడ. ఏమన్నా జాతర అవుతుందా? అవుతుంది. ఏం చేస్తారు? బోనాలు ఏమన్నా ఎక్కుతారా? ఆడుకోతే ఇక ఫస్ట్ పోషవ కాడ కోడిపుంజులో కోస్తాం చెల్లి. కోసిన తర్వాత దేవుని దర్శనం చేసుకుంటాం, మంచిగా వండుకుంటాం, మంచిగా తిని మంచి ఎంజాయ్ చేసేస్తాం. చూసినావా రామయ్య తండ్రి నీ తానికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేస్తారంట మా వాళ్ళు. నీ పాటతోటే షూరు చేసింది మా యాదమ్మక్క. అక్కనా మజాకనా? ఇంకైతే ఏం చేస్తావే నువ్వు? ఇక ఇంటి కాడ ఉంటాము, ఇక చేతనైన పని ఇంట్లో చేసుకుంటుంటాం. పిల్లలు ఉంటారు చెల్లి, చేతనైన పని చేసుకుంటా. ఎప్పుడన్నా పోవాలి అనిపిస్తే చెలకలకి వెళ్తా వస్తా. చెలకల పోయి వస్తావు? రోజు పోతావా? ఇక నాకు చేతనైనా రోజు పోతా. రోజు అంటే నాకు చేత కాదుగా చెల్లి. పిల్లలు ఉన్నారానే? ఉన్నారు చెల్లి. ఎంతమంది ఉన్నారు? నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి. 2 కొడుకులు, 1 బిడ్డే. పెళ్లిళ్ళు అయినాయా? 3 అయినాయి చెల్లె పెళ్లిళ్ళు. 3 అయినాయి. 3కి పిల్లలు కూడా అయ్యారు. 1 కొడుకు కరోనాలో వెళ్ళిపోయింది. అయ్యో. ఇక పెళ్ళి అయినాకనా? 1 పాప 1 బాబు. 1 పాప 1 బాబు. ఇక అయితే ఇక నువ్వు పొలం పనులు చూసుకుంటావు, కొడుకులు కూడా చూసుకుంటారు. ఇక చిన్న కొడుకు పొలం పనులు చూసుకుంటాడు, నేను ఇంటికాడ ఉంటా, కోడలు చూసుకుంటారు. పెద్ద ఏం చేస్తాడే? ఇక పెద్దయ్యకు ఆయనకు ఆపరేషన్లు అయినాయి, పని ఎక్కువ శాతగా చెల్లి. ఏమైనా పోతే ఆ దూళ్ళదికి ఇట్లా చూస్తాడు, ఆడ కూర్చుంటాడు, వస్తాడు, ఇంటికి వస్తాడు. అంతే. ఆయనకు ఎక్కువ ఏజ్ పెద్దగా అయింది. ఏ పని కూడా శాతనైనప్పుడు చెట్లు ఎక్కేది, ఇప్పుడు శాత కాకుండా అయ్యింది. 9 సంవత్సరాలు చెల్లే చెట్లు బంద్ చేసి. ఇక అంటాడేమో, నేను వయసులో ఉన్నప్పుడు నేను చెట్లు ఎక్కి గీస్తుంటే పోరెలు ఇట్లా చూస్తున్నా అంటాడా? అంటాడు కదా? అంటాడు చెల్లి. చూసినావా? నాకు ఎరికైంది. ఓ పెద్ద చూసినావా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. పోరిలంతా నన్ను చూస్తున్నా అంటున్నానా? తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంకో పాట అందుకో. బంతి పువ్వుల దండ బారు బారెల్లినాది, బంతి పువ్వుల దండ బారు బారెల్లినాది, జోరు మీనెల్లినాది, జోరు మీనెల్లినాది. బావో నీ కొరకొచ్చి గాలిలో గావరైతి, బావో నీ కొరకొచ్చి గాలిలో గావరైతి, నిదురాలో మోసపోతి, గాలిలో గావరైతి, నిదురాలో మోసపోతి. మోటరులను వేపిల్లో ఓటరులనే పిల్ల, మోటరులను వేపిల్లో ఓటరులనే పిల్ల. మోటరుల చీటి కొడితే ఓటరుల నాదులెల్లే, మోటరుల చీటి కొడితే ఓటరుల నాదులెల్లే. బస్సులను వేపిల్లో బస్సెంకనే పిల్ల, బస్సులను వేపిల్లో బస్సెంకనే పిల్ల. బస్సుల చీటి కొడితే బస్సెంక నాదులెల్లే, బస్సుల చీటి కొడితే బస్సెంక నాదులెల్లే.
గడిమీననివే పిల్లో గడి కిందనే పిల్ల గడిమీననివే పిల్లో గడి కిందనే పిల్ల గాడీల సీటి కొడితే గడి కింద నాదులెల్లే గాడీల సీటి కొడితే గడి కింద నాదులెల్లే వాడాలనా ఇట్లా నిన్ను అడుగుతున్నాను నువ్వు వాడుతూనే ఉండు, వాడుతూనే ఉండాలనా నీతోటి వాడించడానికనే కదా నేను వచ్చింది. ఏ ఊరే బామా ఏ పల్లె బామా నీ ముద్దు పెరుగు చెప్పి నిలిసి మాట్లాడే ఏ ఊరే బామా ఏ పల్లె బామా నీ ముద్దు పెరుగు చెప్పి నిలిసి మాట్లాడే నా ఊరు ఏలా నేనేల పోరా నాతోటి ముచ్చట్లు నీకేల పోరా నా ఊరు ఏలా నేనేల పోరా నాతోటి ముచ్చట్లు నీకేల పోరా ఆవుయంగం పెళ్లివాడ జిల్లల్లా మాటలకు మా ఊరు మాది కురిమిద్ద ఆవుయంగం పెళ్లివాడ జిల్లల్లా మాటలకు మా ఊరు మాది కురిమిద్ద దెంది చింతల పెళ్లి దేవార కొండ శ్రీరాముడేలేది సిరిసాన గండ్ల దెంది చింతల పెళ్లి దేవార కొండ శ్రీరాముడేలేది సిరిసాన గండ్ల మంచిగుందా చెల్లి మంచిగా ఉంది వాళ్ళ. ఇక నువ్వు ఇట్లా పెద్ద పాటలు పాడుతుంటే పెద్ద ఆయన ఏమంటుండేనే? పెద్ద ఆయన ఆమెకు పాట ఇష్టం ఆట ఇష్టం ఆడొస్తుందని చెప్పేది చెల్లి నన్ను. పాడుతుండేనా ఆయన కూడా? ఆయన ఇంకా అప్పుడు వేషాలు వేసేది కానీ ఇప్పుడు పాడటం లేదు. ఆయన వేషాలు వేస్తుండేనా? నాటకాలు వేస్తుండే, నాటకాలు చేస్తుండే. ఊర్లలో ఆటలు ఆడతారు కదా చెల్లి, అట్లా ఆడుతుండే. కోలాటాలు అవన్నీ కూడా వేస్తుండేనా? నీకు వచ్చానే? కోలాటలు వేస్తాను నేను కూడా. వేస్తా నేను కూడా. ఎంత ఉంటుంది నీ ఏజ్? 56 సంవత్సరాలు. 56 ఉన్నాయి అయినా కోలాటాలు వేస్తావు? వేస్తా చెల్లి. అట్లుంటది మా ఊరోళ్ళు అంటే ఏమనుకుంటారు, 56 ఏళ్ళు అయినా కానీ గట్టిగా ఉండి కోలాటాలు వేస్తారు. పట్నంలో ఉంటారు ఎందుకమ్మా మీరు 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి అమ్మో నడుము నొయ్యబట్టే అమ్మో కాలు నొయ్యబట్టే అంటారు. అంతేనా? ఇంకా చూసిందా మా అబ్బాయి ఎట్లున్నదో. అమ్మ ఇంకో పాట అందుకోవే. డబ్బెంక డబ్బుంది ఓ పిల్లవో లింగమ్మ డబ్బెంక దారుంది ఓ పిల్లవో లింగమ్మ డబ్బెంక డబ్బుంది ఓ పిల్లవో లింగమ్మ డబ్బెంక దారుంది ఓ పిల్లవో లింగమ్మ డబ్బెంక డాకబోనం ఓ పిల్లవో లింగమ్మ డకబోనం రాచిస్తా ఓ పిల్లవో లింగమ్మ డబ్బెంక డాకబోనం ఓ పిల్లవో లింగమ్మ డాకబోనం రాచిస్తా ఓ పిల్లవో లింగమ్మ డాకబనము రాసిస్తావో పిలవో లింగమా నన్ను డోక చెయ్యకే ఓ పిలవో లింగమా డాకబనం రాసిస్తావో పిలవో లింగమా నన్ను డోక చెయ్యకే ఓ పిలవో లింగమా. నేను అబ్బాయి ఎంత అందంగా ఉన్నది తెలుసా? ఎట్లుంచండి మంచిగా ఉన్నది. అట్లా అట్లా ముడుచుకుంటా ముడుచుకుంటా నవ్వుకుంటా వాడుతుంటే ఎంత మంచిగా ఉన్నది తెలుసా? మంచిగా ఉన్నది. ఏడి కోత వెంకటయ్యవో రచ్చ గుమ్మడి ఏడి కోత వెంకటయ్యవో రచ్చ గుమ్మడి దాములేని హైదరాబాదు ఓ రచ్చ గుమ్మడి దాముడు దొక్కి మల్ల మల్తవో రచ్చ గుమ్మడి కట్క కండ్ల శాంతమ్మవో రచ్చ గుమ్మడి లక్క మేడలెక్కి చూసేవో రచ్చ గుమ్మడి కట్క కండ్ల శాంతమ్మవో రచ్చ గుమ్మడి లక్క మేడలెక్కి చూసేవో రచ్చ గుమ్మడి. ఓలచ్చ గుమ్మడి అని ఇట్లనే ఉంటాయి కాసి అప్పటి మంచిగా ఉంటాయి. అయ్యే నీ చూడు ఇప్పుడు నువ్వు నలుగురిలో కూర్చొని పాట పాడుతుంటే నీ సరిగా నలుగురు పాడతారు. పాడుతుంటే ఇంకొస్తూనే ఉంటాయి. పొలం కాడ కూడా పాడుతుంటావా ఇట్లనే? పాడతా పొలం కాడ కూడా. మన్మరాల్ని కూర్చుని పెట్టుకొని పాడతావా? మన్మరాలు మనవడు ఉంటాడు ఉయ్యాలలు కడతా మంచిగా పిల్లలు ఊపుకుంటా పాటలు పాడతావు. ఆ పాటలు కూడా వచ్చా నీకు? జోల పాటలు వచ్చా? ఒకటి వాడు. నల్ల నల్లని వాడు నామంబు గలవాడు నల్ల నల్లని వాడు నామంబు గలవాడు నామంబు గలవాడు నా తండ్రి శ్రీరామ నామంబు గలవాడు నా తండ్రి శ్రీరామ నా తండ్రి శ్రీరామ నా తల్లి సీతాదేవి నా తండ్రి శ్రీరామ నా తల్లి సీతాదేవి కంసలియా సుమిత్ర కైకానా నానమ్మ కంసలియా సుమిత్ర కైకానా నానమ్మ దేశాలు ఏలేటి దశరథ మా తాతయ్య దేశాలు ఏలేటి దశరథ మా తాతయ్య రామ లక్ష్మణులు భరత క్షేత్రజ్ఞులు రామ లక్ష్మణులు భరత క్షేత్రజ్ఞులు
భరత క్షేత్రజ్ఞులు పరగామ వనజూలు భరత క్షేత్రజ్ఞులు పరగామ వనజూలు. ఇక ఈ పాట అయిపోయేసరికల్లా పోరలు వంతుండేనా? ఇట్లా ఇక ఆడుకుంటా ఉంటే పోరలు వంతారు ఇవి ఒప్పుకుంటా. మనకి పెళ్ళప్పుడు కూడా అమ్మ ఐరన్ల పాటలు అవి ఉంటాయి కదా, అవి కూడా మంచిగా వాడతారు. మంచిగా అనిపిస్తుంది. అందరు ముత్తైదులు అందరు పట్టుకొని వాడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఏలు మీనా వతులు వేని ఎర్రావుల నెయ్యులు పోసి ఏలు మీనా వతులు వేని ఎర్రావుల నెయ్యులు పోసి వంటి తునమానిక్యమా దశరథ తనయా మూటి తునమానిక్యమా బోలు బోలు మదన్లతోటి భోగాపతి తలాలతోటి బోలు బోలు మదన్లతోటి భోగాపతి తలాలతోటి భోగిస్తాడేమి సేతమ్మ మా రామస్వామి ఏగిస్తాడేమి సేతమ్మ. ఇట్లా వాడుకుంటాం ఇట్లా ఒకరు వాడంగా ఇంకొకరు అందుకుంటారు, ఒకరు వాడంగా ఇంకొకరు అందుకుంటారు. 5 మంది వాడతారుగా. 5 మంది వాడతారు. ఇట్లనే ఇంకా చెప్పుకుంటా వాడుతూనే ఉంటారు. ఇట్లనే వాడుతుంటాను. మా అమ్మమ్మ కూడా మంచిగా వాడుతుండేనే. ఇట్లా వాడుతుంటాం. ఇంకా మంగళారతి పాటలు పెళ్లిలాగా వాడతాం. పెళ్లిళ్ళ వాడుతుండే. మా ఊళ్ళోకి ఎవరికి అంత రాకపోవు. ఇక మా అమ్మమ్మని వాడమంటుండే. మా అమ్మమ్మ వాడుతుండే కానీ నాకు గుర్తుకు లేవు. బాగానే వాడుతుండే ముసలిది, గుర్తుకు లేవు. బాగలేదు కానీ కూర్చున్నప్పుడల్లా ఇట్లా వాడుకుంటుంటాం. కూర్చున్నప్పుడల్లా ఇట్లా వాడుకుంటుంటారు. టైం పాస్ అంతే. మాకేమో ఫోన్లు ఉంటే టైం పాస్, మీకేమి ఇట్లా పాటలు ఉంటే టైం పాస్. ఇక మరి అట్లా ఉత్త కూర్చోబుద్దిగా చెల్లె మాకు ఇట్లానే ఉన్నాయి. ఇక చెట్ల కింద కూర్చుంటాం, చెట్ల కింద ఉయ్యాల కట్టుకుంటా ఇంకా వాడుకుంటా కూర్చుంటా. మంచిగా గాలికి చల్లగాలి వస్తుంటది, కూరలు మంచిగా వండుకుంటారు. ఇక పొలంలో పని చేసేటప్పుడు ఏం పాటలు పాడుతుంటివే? నువ్వు నేను చూసేటి ఈ నిలువుట దాలు నువ్వు నేను చూసేటి ఈ నిలువుట దాలు ఒక్కన్నే చూడనైతివా బామానను వీడనాడి ఒక్కన్నే చూడనైతివా బామానను వీడనాడి నువ్వు నేను వాడేటి వపాక పరుపులు నువ్వు నేను వాడేటి వపాక పరుపులు ఒక్కన్నే వండనైతివా బామానను వీడనాడి బామానను వీడనాడి పోతీవో ఏవి నెంట. దానికి అర్థమైందే. అయితే ఇప్పుడు భార్య భర్తలో ఉన్నాంగా చెల్లి, ఒక అమ్మాయి మనం అమ్మాయిలమే, ఇంకా ఎవరమైనా అంతే. ఆమె వస్తేనే ఎట్లా గీతున్నది మనకు తెలియదు. ఆమె ఒక తప్పుడు చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈయన ఈ బాధ తట్టుకోలేక ఈ పాట వాడుకొని బాధపడ్డాడు. అట్లా పాటలు పాడుకుంటా బాధపడ్డాడు. మరి బాధ అనిపించదు, బాధ అవుతుంది. ఇష్టపెట్టిపోతే బాధ అవుతుంది కదనే. కలిసి ఉన్నప్పుడు నీకేం తక్కువ ఉండపోతివి అని బాధ అవుతుంది అంతే. కలిసి ఉన్నప్పుడు నీకేం తక్కువ చేసిన నేను అని చెప్పి గుర్తుకొచ్చి పాట ఏడ్చుకుంటా వాడతారు. మంచిగా ఉన్నది. ఇంకో పాట వాడు. బాజరుల వాటలయ్యో నా బావకి ఇష్టయ్యా బాజరుల వాటలయ్యో నా బావకి ఇష్టయ్యా వాటంటే ప్రాణమయ్యో నా బావకి ఇష్టయ్యా వాటంటే ప్రాణమయ్యో నా బావకి ఇష్టయ్యా పాటంటే ప్రాణమయ్యో నా బావకి ఇష్టయ్యా బాజరుల కోతనయ్యో నా బావకి ఇష్టయ్యా పాటేండ్ల బకీళ్ళల్లా నా బావకి ఇష్టయ్యా నేనాట వాడుతయ్యో నా బావకి ఇష్టయ్యా. మంచిగా ఉన్నది. పెద్ద చూస్తా అనుకుంటాడు, అమ్మో ఈమె చూసినావు టీవీలో పోయి ఎట్లాంటి పాటలు పాడుతున్నాడు తెలిసే చెల్లి. అదే నువ్వు ఇప్పుడు ఈవిడ వాడేటివి ఆయన టీవీలో చూసేదాకా తెలియదు కదనే, ఆడ చూస్తేనే తెలుస్తుంది. అంటే చిన్నప్పటి సంది ఆట అంటే నాకు ఎక్కువ ఇష్టం, పాటల ఆట అంటే. కానీ ఆయన చెప్పకుండా వచ్చి కానీ ఆయన కూడా లోపల మురుస్తుంటాడు ఇక టీవీలో చూసి, అమ్మో మా ఆమె చూసినావు టీవీలో ఎంత మంచిగా వాడుతుందో అని మురుస్తాడు కదా. కాకపోతే ఏంది చెల్లె పెద్ద అబ్బాయి పోయి జర పికర్లా అంతేలేవే, చేతికి వచ్చిన కొడుకు పోతే ఏ తల్లిదండ్రులకైనా ఇంకా బాధ తట్టుకోలేక నన్ను సైదుల్ సార్ బయటికి తీసిండు. ఇక జర కొంచెం మైండ్ ఫ్రీగా అవుతుంది. నువ్వు ఎన్ని రోజులు ఇట్లా ఉంటావు అక్క అని అర్ణ చెప్పుకోములా అర్ణ చెప్పింది, నువ్వు ఎన్ని రోజులు టెన్షన్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటావు ఇట్లా నీ మైండ్ ఎన్నో ఫ్రెష్ అవుతుంది. అంతే, నువ్వు ఇట్లా కూర్చుంటే బాగుండదు. చిన్నగా మా ఎంకరా పాటలు నీకు వస్తాయి పాడుకుందా మాకు చెప్పు అని అర్ణ అన్నది. ఇంకా సైదుల్ సార్ మాకు కొంచెం మేలు చేసిండు. అట్లా
అంతే. ఇప్పుడు నీ తాన కాళ్ళు ఉన్నది, మా వాళ్ళు గుర్తిచ్చిర్రు, రా అక్క రా ఏం కాదు పాటలు పాడుదురా, ఇక ఎన్ని రోజులు అట్లా ఇంట్లో కూర్చొని బాధపడుకుంటా కూర్చో అని చెప్పి అర్ణకు ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు టెన్షన్ పడుతూ కూర్చుంటావు ఇంట్లో అని ఇంకా సార్ వస్తే చెప్తే ఇట్లా ఇక సార్ ఒక రోజు వచ్చిండు. ఇంకా సార్ చేసిన మేలు ఇది, ఇంకా మిమ్మల్ని చూడాలని అయితే ఎప్పుడు చూస్తానో చెల్లెలు నాని అనుకున్నా నేను. కానీ నేనైతే డబ్బునే చూసినా ఇంకా చెల్లెలు అంత మీ దయ్యనే, మీ దయ. చూడాలనుకుంటే కూడా అదృష్టం కావాలి చెల్లి, మనం కలుసుకోవాలంటే కూడా అదృష్టమే. అంతేనే. అట్లా అని ఇక బయలుదేరిన. ఇక ఎప్పుడన్నా మళ్ళా ఇట్లా స్టేజ్ల మీద ఎప్పుడన్నా వాడినావానే? ఈ స్టేజీల మీద ఎప్పుడు నేను ఇంకా నాకు అప్పుడు పాటలు నేను ఎప్పుడు అయినా కానీ పని చేసుకుంటున్నా పాడుకుంటుంటా. కానీ ఇంకా నేను ఇప్పుడు ఈ మధ్యన ఇంకా నాకు అన్ని గప్పికార్ల కోసం జరెల్ల కుట్టుకున్నా. ఇంకా చెల్లెలు బయటికి తీసింది నన్ను, అరుణ చెల్లెలు బయటికి. అంతే మరి మంచిగా ఉన్నాయి, నువ్వు మంచిగా పాటలు పాడుతున్నావు. మాకు కావాల్సింది కూడా కదే, నీ అసంటోళ్ళు మంచిగా ఇగో చూడు ఎంత ముచ్చటగా అట్లా నవ్వుకుంటా ముచ్చుకుంటా పాటలు పాడుతుంటే మాకు కూడా మంచిగా ఖుషి అవుతుంటది. అన్న సైదన్న వియ్యాలో మాయన్న సైదన్న వియ్యాలో జానంపేట కాడ వియ్యాలో మాయన్న సైదన్న వియ్యాలో నిదర్గా చుట్టన్న వియ్యాలో మాయన్న సైదన్న వియ్యాలో నిదర్గా చుట్టన్న వియ్యాలో ఏమివో నామన్న వియ్యాలో నిదర్గా చుట్టన్న వియ్యాలో సబ్యావో నామన్న వియ్యాలో సబ్యాకు పలమందే వియ్యాలో నాయన్న సైదన్న వియ్యాలో సబ్యాకు పలమందే వియ్యాలో నాయన్న సైదన్న వియ్యాలో నాకు పలమేది వియ్యాలో నాయన్న సైదన్న వియ్యాలో వన్నన్న సైదన్న వియ్యాలో జానంపేట సైదన్న వియ్యాలో నిదర్గా చుట్టన్న వియ్యాలో ఏమివో నామన్న వియ్యాలో నిదర్గా చుట్టన్న వియ్యాలో డాకావో నామన్న వియ్యాలో డాకాకు పలమందే వియ్యాలో నా పాల మీదన్న వియ్యాలో. అమ్మ ఇట్లా నువ్వు పేర్లు చెప్తే కూడా పేర్ల మీద కూడా వాడతావానే? ఈ పాట ఉంది చెల్లె, ఉంది. ఈ పాట ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడన్నా కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ పేర్లు చెప్పంగానే, వాళ్ళు ఏం చేస్తుంటారో చెప్పంగానే వాళ్ళ పేర్ల మీద అందుకుంటారు కొంతమంది పాటలు. అట్లా కూడా వచ్చాయి ఏమన్నా? అందుకుంటాను పేరు చెప్తే కొంచెం. ఎవరి పేరు ఎందుకు చెప్తా, నా పేరే చెప్తా. మీనాక్షి. చెల్లెమ్మ మీనాక్షి ఎందు వెడలేలినవు చెల్లెమ్మ మీనాక్షి ఎందు వేడేనావు హైదరాబాదు పట్నములో వాడు కుందమురావా హైదరాబాదు పట్నములో కలుసుకుందమురావా వా తల్లి మీనాక్షి మము కన్నుల చూచింది వా తల్లి మీనాక్షి మము కన్నుల చూచింది. ఓయమ్మో మనం వాడమంటుగా చెల్లెదా మంచి పాడినవమ్మా. ఇంకా అమ్మ చూడు నీ తానే ఇట్లాంటి పాటలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఉంటాయి చెల్లె, పాడుతుంటే వస్తూనే ఉంటాయి. అమ్మ పాటలు అయితే నిజంగా మంచిగా వాడినవే, ఒక్కొక్కటి మంచిగా చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే మా ఊళ్ళకి చూస్తుంటే కూడా అనిపిస్తూ ఉంటుంది, అమ్మో ఈ మీనాక్షి ఒక్కొక్క ఎపిసోడ్ చాలా డిఫరెంట్గా చేస్తున్నది, వీళ్ళందరినీ ఏడికని పట్టుకొస్తున్నది, ఏమో జర మాకు కూడా తెలిస్తే బాగుండు అని అనుకుంటారు మా ఊళ్ళు కూడా. నిజంగా అమ్మ ధన్యవాదాలే. ధన్యవాదాలు. మంచిగా వాడినావు. చూసింటే కదనల్లా మనల్లో ఎంత మంచిగా పాటలు పాడుతారో. నాకైతే ఇంటుంటే ఇంకా వినాలనిపించింది. ఇక మన తన టైం కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. మళ్ళా ఇంకో ఎపిసోడ్లా, నెక్స్ట్ ఎపిసోడ్లా మన మాట పాటలా ఇంకో మంచి అక్కను మళ్ళీ పట్టుకొని వస్తా. గప్పటిదాకైతే చూసుకుంటూనే ఉంటుంది HM టీవీ. ఉంటాం వల్ల నమస్తే.